ఒక చిన్న గ్రామంలో అతి పేదవాడు అయిన ఒక శివభక్తుడు ఉండేవాడు. రోజు ఉదయం ఆకలితో ఉన్న శివలింగం ముందు కూర్చొని ఒక్క మాట మాత్రమే చెప్పేవాడు. ఓం నమ శివాయ అని మంత్రం చెప్పేవాడు. గ్రామస్తులు అతన్ని చూసి నవ్వేవారు. పని చేయకుండా దేవుని పేరు చెప్తే ఏం వస్తుంది అని అవమానించేవారు. ఒకరోజు ఆ గ్రామానికి తీవ్రమైన కరువు వస్తుంది. నీరుండదు, ఆహారం ఉండదు. అందరూ భయపడతారు. కానీ ఆ శివభక్తుడు మాత్రం శివాలయంలోకి వెళ్లి దీపం వెలిగించి ఇలా ప్రార్థిస్తాడు. నా కోసం నన్ను కాదు, నా గ్రామం కోసం, నా ప్రజలని కాపాడాలి అని అంటాడు. ఆ క్షణమే ఆకాశంలో మేఘాలు నిండిపోయి వర్షం కురుస్తుంది. గ్రామస్తులు మొత్తం ఆశ్చర్యపోయారు. అప్పుడు శివుడు స్వప్నంలో గ్రామ పెద్దలకు ఇలా చెప్పాడు. భక్తి మాటలతో చెప్తే కావు, హృదయం కావాలి అని అంటాడు. ఆ రోజు నుంచి ఆ పేదవాడు అవమానపడలేదు. ఆ గ్రామానికి ఆదర్శంగా అయ్యాడు. నీ దగ్గర శక్తి లేకపోయినా నీ దగ్గర భక్తి ఉంటే శివుడు తప్పకుండా స్పందిస్తాడు. శివుడు ఆలస్యం చేయొచ్చు, కానీ నిర్లక్ష్యం చేయడు. మీకు శివుడి మీద నమ్మకం ఉంటే హరహర మహాదేవ్ అని కామెంట్లో చెప్పండి.